మరి పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ వెతులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యే మా పార్టీ నాయకుల ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నాయకుల ఇంటికి పోతున్నాడు. ఇంత దిగజాడు రాజకీయం నేను తెలివచ్చినప్పుడు దగ్గర రాజకీయ స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన 1988-89 చూస్తున్న రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇళ్లలో తిరిగిన చూడలే. నేను ఎలక్షన్ ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఎందుకు? అభ్యర్థులు లేక. ఎవరో ఛాలెంజ్ చేసినాడు బీఆర్ఎస్ పార్టీకి, మీ అభ్యర్థులు లేరు, డిక్లేర్ చేయండి అని చెప్పినాడు. డిక్లేర్ చేసినాం, పని చేస్తున్నాం. మీకు చేతగాక, మీకు అభ్యర్థులు లేక ఇక్కడ తిరుగుతున్నారు. మీరు ఎవరి మీద తిరుగుతున్నారు? ఎవరింటికి పంపిస్తున్నారు? ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వదిలిపెట్టేసి ఈరోజు పిసిసి బాధ్యత స్వతహాగా చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లోనే మంచిగా ఉండే, ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత అంటే ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది, ఈడ ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఈడ సాటిస్ఫై చేయాలి, ఆడ సాటిస్ఫై చేయాలి, అక్కడ పంపించాలి, ఇక్కడ చూసుకోవాలా. చాలా టెన్షన్లు ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. క్యాండిడేట్లు దొరకక, గెలిచే క్యాండిడేట్ లేరని చెప్పేసి క్యాండిడేట్ వెతుకొని మా క్యాండిడేట్స్కొని పెట్టుకొని ఇంకా కూడా దొరకక మా పార్టీ నాయకుల ఇంటి చుట్టుముట్టు తిరుగుతున్న సందర్భం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు పరిపాలన గాలికి వదిలేసినాడు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ రకంగా మళ్ళీ సీటు రాకపోతే నా పదవి పోతుందని భయంతో ఉన్నాడు. అటు ఢిల్లీలో మీద చూసుకోవాలి. మళ్ళీ ఇంతకుముందు మొన్ననే చెప్పారు ఏటీఎం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్పష్టంగా ఏటీఎం అయిపోయిందని చెప్పినారు. అది నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఈరోజు ఏ రకంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పార్టీకి సంబంధించిన నాయకులని పిలిపించుకొని వారిని మరి చేర్పించుకొని అభ్యర్థులుగా ప్రకటించి మరి గతంలో వారు మాట్లాడిన మాటలని మరి డివైడ్ అవుతా ఉన్నారు. అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా. ఎందుకు? వారి సీటు కాపాడుకునే ప్రయత్నం కనపడతా ఉంది. ఇదంతా కూడా స్పష్టంగా వారు ఏమన్నారు? వారు మా పార్టీ నాయకుడు మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో వారికి అభ్యర్థి లేక దొరకక ఏ అభ్యర్థి తీసుకుపోయారు? వారి మాటల్లోనే విందాం. వారే గతంలో ఏమన్నారు, అభ్యర్థి గురించి ఏమన్నారు, ఒకసారి మాటలు విందాం. ఒక్కసారి వినిపిస్తా. నేను మీ మాట వింటే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. నాకు తెలియదు, ఆయనే అన్నాడు. సరే, ఇంకొకటి వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా చేయి, వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాం. ఒరే సన్నా చూడ, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా చేయి, వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాం. ఒరే సన్నా చూడ, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. అయితే ఇది వారు ఇప్పుడే ఆ ఇద్దరు అభ్యర్థులను ఆయనే దూషించిండు, తిట్టిండు. నిన్న వాళ్ళిద్దరు అభ్యర్థులకు అపారమే గౌరవం ఉన్నది. నాకు మంచి మిత్రులు, వాళ్ళు గతంలో పనిచేసిన. నేనన్న మాటలు కాదు అవి, వారన్న మాటలే. వారి యొక్క భాషలనే మనం విన్నాం. అయితే ఈ రకంగా ఆల్రెడీ పదవిలో ఉన్నటువంటి, సరే ఒక్కొక్కరు సందర్భం, ఒక్కొక్క వ్యక్తి ఒక టైప్ కాబట్టి ఈ రకంగా మాట్లాడి వారు తీసుకుపోయి ఈరోజు అభ్యర్థి ప్రకటించుకున్నాడు. రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉడి తీసే విధానాన్ని ఈ రోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఏ పార్టీ పైన వ్యక్తి గెలిస్తే వేరే ఆ సింబల్ పైన రాజీనామా పోతే అత్యాచారమైనటువంటి నేరమైనటువంటి అంత నేరం పరిగణించి ఉరిశిక్ష చేసే విధంగా చేయాలి. రెండోది ఇంకో స్టేట్మెంట్ తెచ్చింది మరి ఇంకో కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి రాళ్లతో కొట్టాలని చెప్పి ఇంకో సందర్భం అది కూడా డైలాగ్ చూసినాం. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం చేయమంటారు? దీనికి సమాధానం మరి పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా ప్రజలకి? ఏప్రిల్ 6న జరిగే బహిరంగ సభలో చెప్తారా, లేకపోతే మీరు ప్రెస్ మీట్ చెప్తారా? చెప్పాల్సినటువంటి అవసరము ప్రజలు కూడా అందరూ కూడా 1000 కన్నులతో వేచి చూస్తున్న సంబంధం కోరుతా ఉన్నాం. మీరన్న మాటలే.